been flipping pages since I could remember. That told me I had to be within the lines of 2 degrees and 9 to 5. And I've been working after work since last September. Working after work, yeah. I stay up late on the గుడ్ ఈవినింగ్. నేను ఇప్పుడే బయట కూర్చున్నాను అండ్ మమ్మీ కూడా ఇక్కడే ఉంది. నేను అక్కడుంటే అక్కడికి రావాలి కాబట్టి నువ్వు నేను ఎక్కడుంటే నువ్వు అక్కడికి వచ్చావా, నేను ఎక్కడికి వచ్చానా? బయట చల్లగా ఉందని టీ తాగుతున్నాను అనుకోవద్దు, వేడిగానే ఉంది. యా, బయట చాలా వేడిగా ఉంది. ఇంకెట్లాగా బయలుదేరుతున్నాము, ఇంకా 5 దాటిపోయింది టైం కూడా. యా, సో మీరు మా లాస్ట్ వీడియో చూస్తుంటే మీకు తెలిసి ఉంటుంది దాట్ మేము షాపింగ్ స్టార్ట్ చేసామన్నమాట పూజ కోసం. మేము యాక్చువల్లీ మా ఇంట్లో సత్యనారాయణ స్వామి వ్రతం పెట్టుకున్నాము ఈ వీకెండ్. సో దానికోసం అయితే ట్రాప్ ఈరోజే స్టార్ట్ అయింది టెక్నికలీ. ఈ రోజు అంటే జస్ట్ షాపింగ్కి వెళ్ళాం అంతే, Yeah. ఇంకేం చేయలే. షాపింగ్ వచ్చినాయే చూడలేదు పాపం, ఆ చెట్టుకి అన్ని ఆకులే లేవు కానీ పూలు వచ్చినాయి. ఇక్కడ కూడా వచ్చిండే Trimming కానీ చేయాలి నాన్న, చేస్తే ఇంకా బాడిపోయింది. బాగా వస్తాయి. అవును పాపం. ఏదో అసలు ఈ మధ్య బయటకే రాలేదు ఎండ దెబ్బకి. అవును. లేకపోతే నేను రోజు యాక్చువల్గా మార్నింగ్స్ ఈవినింగ్స్ బయట కూర్చుంటా, కొంచెం చల్లబడితే. చాలా ఎండగా ఉంది మా. కొంచెం అన్న గాలి అయితే ఉంది ఒక రకంగా. యా, ఇంకా డాడీకి మీటింగ్లు అవుతున్నాయి కదా, అందుకోసం వెయిట్ చేస్తున్నాం. మేము రెడీ అయ్యి వచ్చాము, 5 కూడా దాటిపోయింది, 5:30 అవుతుంది టైం. ఎస్. సో ఈ లోపల నాకు మార్నింగ్ పెట్టుకుంటే నేను ఇప్పుడేం పెట్టుకోలేదు, ఇంకా ఓపిక కూడా లేదు పెట్టుకోవడానికి. ఇప్పుడే నిద్రపోయి లేసా. అవును, మమ్మీ అయితే టీ తాగుతుంది, నేనేం తాగను టీ. ఇందాక శాండ్విచ్లు తిన్నాను కదా బుడ్డి, 2. ఇంటికి వచ్చినాక శాండ్విచ్ చేస్తున్నాము. ఇంకా నేనేం అన్నం తినలేదు. అవును. అన్నం పడుకున్నా కాసేపు. యా, ఈరోజు మనం యాక్చువల్గా బుడ్డి ఐటమ్స్ మళ్ళీ పాప నా ఇట్రా నాన్న ఇటు కూర్చుందా, నువ్వు ఎక్కడ ఇబ్బంది పడతావు. ఒకసారి చైర్స్ అన్ని వాష్ చేసేస్తే అవును నీట్గానే ఉన్నాయిలే, కానీ ఐటమ్స్ మేము టపా అని మార్చి పడేసాం అనమాట. యాక్చువల్గా ముందు పెద్ద మెనూ రాసుకుని అన్నీ రాసుకున్న లిస్టు, యా, కానీ ఇప్పుడు అన్నీ మారిపోయేసరికి మళ్ళీ కొత్త ఐటమ్స్ అనమాట అన్నీ. యాక్చువల్లీ నిన్న అంటున్నాను, మీరు నిన్నటి వీడియో చూస్తుంటే మీకు అర్థమై ఉంటుంది దట్ మేము పొద్దున్న ఇండియన్ స్టోర్కి వెళ్ళినప్పుడు వేరే వెజ్జీస్ చాలా ఫ్రెష్గా అనిపించినాయి అనమాట. సో మేము అనుకున్న అన్నీ చేంజ్ చేసేసి ఆ వెజిటబుల్స్తో కుదరగలే కర్రీస్ చూస్ చేసుకున్నాము. అండ్ ఇప్పుడు ఏమేమి వెజిటబుల్స్ చెప్పు, ఏమేమి కూరలు? ఫస్ట్ స్టార్టింగ్ నుంచి చెప్పు బుడ్డి. ఫస్ట్ సమోసాలు అనుకున్నాం. యా, సమోసాలు మనం చేయటం కాదు, బయట తెప్పిద్దాం. యా, ఫస్ట్ బయట సమోసాలు లేకపోతే ఇంకొక ఏదో ఒక గోబీ అట్లా పన్నీరు ఏదో ఒక స్టార్టర్ అనుకున్నాము. దాని తర్వాత మళ్ళీ అనిపించింది పూజ కదా, ఏదైనా లైక్ ట్రెడిషనల్గా ఉంటే బాగుంటుంది. అందుకని నేను ఇచ్చేసాను వీళ్ళకి కమిట్మెంట్, వడలు చేస్తాను. అమ్మ వడలు మనం ఇప్పుడు ఎన్నిసార్లు పెట్టినా ప్రతిసారి వడలు చేసాం బుడ్డి. సత్యనారాయణ స్వామి పూజకి ప్రతిసారి చేసాం. లాస్ట్ టైం కూడా చేసాం. లాస్ట్ టైం అయితే మరీ చాలా చేశాను, గుర్తుంది. కరెక్టే. ఇప్పుడు కూడా పులిహార వడలు అంటే జీరా రైస్ ఇప్పుడు నేను చేసేటట్టు కాదు, ఇంకా చాలా సింపుల్గా చేద్దాం అనుకుంటున్నా. ఎందుకంటే ఐటమ్స్ చాలా అయిపోతాయి కదా, మళ్ళీ కష్టం అవుతుంది. అవును. జీరా రైస్, పులిహార, వడలు, జీరా రైస్, చపాతి, టమాటా పప్పు, ఇదేంటంటే వంకాయ, గుత్తి వంకాయ కూర కాకుండా సేమ్ అదే మెటీరియల్స్ తోటి ఫ్రై. బేసిక్లీ లైక్ పని తక్కువలో సేమ్ టేస్ట్ వస్తుంది. అది లైక్ అమ్మమ్మ వాళ్ళ స్టైల్. మళ్ళీ పని కూడా తక్కువ ఉంటది కదా. గుత్తి వంకాయ చాలా పైగా ఇంత క్వాంటిటీ చేయాలి అంటే మనం అమ్మమ్మ వాళ్ళు చేసే ఫ్రై లాగా చాలా పెద్ద ఇది కడాయిలు పెట్టేయాలి. 60, 70, 80 వంకాయలు అలా చేయాలనుకో చాలా అవుతుంది కదా చాలా. దాని బదులు శుభ్రంగా మనం ఫ్రై లాగా చేసుకుంటా దానిపైన సేమ్ టేస్ట్ వచ్చే సేమ్ పౌడర్ వేసుకుంటే సరిపోయింది అన్నారు. ఇంకా చేస్తాను. ఇంకేంటి బుడ్డి, బీరకాయ పచ్చెనగపప్పు కూర, పప్పు, వంకాయ ఫ్రై, బీరకాయ టమాటో పప్పు, దాని తర్వాత వడలు, దాని ఇది పొటాటో ఫ్రై చేయమన్నారు. ఇద్దరు అందరు తింటారు ఇష్టంగా. కొంచెం మళ్ళీ పులిహారలో కూడా తింటారు బుడ్డి కొంతమంది. అవును, ఎగ్జాక్ట్లీ. పులిహారలోకి తింటారు, పిల్లలకి అయితే చాలా ఇష్టము. ఈవెన్ అడల్ట్స్ కూడా తింటారు. వేసుకుంటారు, బానే ఉంటది చేసే ఫ్రై. మొన్న కూడా బానే అయిపోయింది, పెద్ద ట్రై చేశాను. కాకపోతే ఈసారి అంత చేయను బుడ్డి, ఒక 5 LBs చేస్తా. లాస్ట్ టైం అయితే 10 LBs చేశాను, చాలా ఎక్కువ, చాలా మిగిలింది కూడా. అంత తిన్నా ఇంకా మిగిలింది, వద్దు అని ఈసారి 5 LBs. అవును. ఇంకా ఫ్రూట్స్, కస్టర్డ్ కాదు, అది ఫ్రూట్ సాలెడ్ ఆల్రెడీ రెసిపీ కూడా పెట్టున్నాము. అది ఫ్రూట్ సాలెడ్. దాని తర్వాత పచ్చళ్ళు ఇండియా నుంచి మొన్న
పచ్చళ్ళు వచ్చినాయి కదా. తాలింపు వేసి ఇప్పుడు ఇంకా ఓపెన్ చేయాలి. ఆడికి వచ్చిన తర్వాత ఓపెన్ చేస్తాము. అవును. అవి ఓపెన్ చేసేసి తాలింపు వేసి పెడతాను. 1-2 అది ఏం బాగున్నాయి చూసి వాటిలో అంటే అన్నీ బాగుంటాయి. అవును. అందరు ఏమి ఇష్టంగా తింటారో అవి పెడతాను. ఎగ్జాక్ట్లీ. పెరుగు. పెరుగు అది ఓకేలే, ఇంకా వైట్ రైస్ పెరుగు అంత కామన్ కదా. సత్యనారాయణ స్వామి ప్రసాదం అలాగ చేస్తాం కదా. పులిహార వడలు రవ్వ కేసరి అలాగూ పెడతాము. ఇంకా ఓపిక ఉండి టైము అన్నీ ఉంటే అప్పుడు పొంగల్ చేయాలి. కొంచెమైనా చేస్తాను దేవుడికి అయితే మట్టుకి. చూద్దాం అది ఎంతవరకు. మనం అనుకుంటాం నువ్వు ప్రతిసారి చేస్తావు అట్లానే అని, మళ్ళీ మొత్తం చేస్తావు. పొంగల్ ఈసారి టీ కూడా తక్కువ పెట్టుకున్నా తెలుసా. ఇంతే, అదే అది తక్కువనా? ఇంతే, ఇంత ఇండియాలో కూడా ఇండియాలో అంతే తాగుతారు. కప్పు పెద్దది కానీ క్వాంటిటీ తక్కువ. మామూలుగా నువ్వు ఎంత తాగుతావు రోజు? జస్ట్ ఒక కప్పు. మామూలుగా అయితే ఒక కప్పే బుడ్డి. ఇంత జస్ట్ ఒక కప్పే, జస్ట్ ఒక కప్పు. సో పదబుడ్డి మళ్ళీ చిన్నగా కారు ఎక్కితే. చాలా స్టోర్స్ ఉన్నాయి మా ఈరోజు అయితే. ఈసారి నా రిక్వైర్మెంట్స్ ఎక్కువ అయినాయి, ఎందుకంటే ఇంకొక ఐటమ్ కొనుక్కొచ్చాం. ఉన్న పనులు చాలలేదు, క్లీనింగ్ సరిపోలేదని. నేను మెయిన్ ఏమన్నా కొత్తవి కొనడానికి ఇప్పుడు ఆలోచిస్తున్నాను. ఆ ఇంట్లో పెట్టడం ప్లేస్ అంటే అటొకటి పెడతాము, క్లీన్ చేయటం ఇబ్బంది. క్లీన్ మనం యూజ్ చేయాలి కదా. అవసరం లేని వేస్ట్ కదా మనం తెచ్చి ఇంట్లో పెట్టుకొని. అవును. దాని బదులు ఒక ఐటమ్ తీసేసి ఇంకోటి కొనుక్కోవాలన్నమాట. అవును. ఇంకా అందుకని చెప్పేసి ఇప్పుడు నాకైతే యాక్చువల్గా అవుట్డోర్ స్టవ్ ఒకటి కొన్నాము. రేపు వస్తుందా బుద్ధి? ఎల్లుండా? ప్రైమ్లో రేపు కదా. ఈరోజు మార్నింగ్ ఆర్డర్ పెట్టాము. ఎందుకు పెట్టానంటే అది వడలు చేద్దామని. నాకు మరి యాక్చువల్గా మాకు కావాల్సిన స్టవ్ అయితే, మాకు నచ్చింది అయితే నెక్స్ట్ వీక్ లో చూపిస్తుంది. అది ఈరోజు మార్నింగ్ డెసిషన్ తీసుకోవాలని. అది మరి నెక్స్ట్ వీక్ చూపిస్తుంది. నేను అన్నాను ప్రస్తుతానికి ఇది తీసేసుకుంటాను చిన్నది అంటే ఇది మోడల్, నెక్స్ట్ టైం అది తీసుకుంటానని చెప్పా. ఇంకా ఉంటది అది కూడా అని. ఇది ఒకసారి వచ్చి నాకు చూసి నేను ఎలా వాడగలుగుతున్నాను అని. నాకు వాడటం కూడా అలవాట్లేదు ఆ స్టవ్. మేము ఎప్పుడైనా నేను రైస్ కుక్కర్ తీసి బయట పెట్టి చేసేసుకుంటా. అందుకే ఇప్పుడు అసలు వాడగలనా లేదా అని చూసేసి బుడ్డి వాడగలుగుతుంటే అప్పుడు అది ఆర్డర్ పెట్టుకుంటాను. అది నెక్స్ట్ వీక్ వస్తే ఒకేలా అప్పుడు 2 ఉంటాయి కదా అని ఆలోచిస్తున్నా. దానికి గ్యాస్ సిలిండర్ కావాలి. ఇప్పుడు ప్రొపైన్ది కదా, దానికి చిన్న సిలిండర్ కావాలి. దానికి ఇంకొక షాప్కి వెళ్ళాలి. దాని తర్వాత ఇంకేమున్నాయి, ఇవి అయితే ఏం అక్కర్లేదులే. ఇంకా మిగతా ఐటమ్స్ ఇంట్లోకి. తర్వాత రిటర్న్ గిఫ్ట్స్ ఏమన్నా ఇద్దామని ఆలోచిస్తున్నాము. ఆన్లైన్లో పెడితేనేమో రిటర్న్ గిఫ్ట్స్ కాదు, పసుపు కుంకం లేదన్నా చిన్న ఐటమ్ లాగా చూడాలా. నేనైతే ఇండియా నుంచి అయితే ఏం రాలేదు, ఇండియా నుంచి ఏం తెప్పించట్లేదు. ఇండియా నుంచి తెప్పించాలంటే చాలా ప్లానింగ్ ఉండాలి బుడ్డి. మనమేమో అప్పటికప్పుడు అనేసుకుంటాం కదా పూజలు అయ్యి. అయితే మరి 1 వీక్ ముందు 10 డేస్ ముందు డిసైడ్ అయిపోతాను చేసుకుందాము అని. ఎవ్రీ టైం అంతే అవుతుంది. అవును, బాగానే అవుతున్నారు. ఈసారి కూడా ఒక అరౌండ్ 70 పీపుల్ వచ్చారు బుడ్డి కౌంట్కి. ఇంకా చిన్నపిల్లల్ని అంటే ఫ్యామిలీస్ని చాలా తక్కువ మంది అనమాట. అంటే వాళ్ళు ఇంకా దూరం నుంచి వచ్చే వాళ్ళు, వేరే ఊరు నుంచి అట్లా వాళ్ళు ఫ్యామిలీస్. ఇంకా మిగతా వాళ్ళందరూ లేడీసే వస్తున్నారు. అవును. సో అయినా కూడా 70 అవుతున్నారు. అంటే ఆల్మోస్ట్ అందరు పెద్దోళ్ళే. ఇంకా పిల్లలు 70 అడల్ట్స్. మనకి పని అయితే ఇప్పుడు చాలా ఉంది. ఇప్పుడు మాటలు చెప్పినంత ఈజీగా లేదు, పని చాలా ఉంది. బుడ్డి వెళ్దాం. ఇప్పుడు బయలుదేరితే ఇంకా మధ్యాహ్నం వచ్చాము ఇంటికి. మళ్ళీ ఇప్పుడు బయలుదేరుతున్నాము. ఇంటికి వచ్చేసి అన్ని క్లీన్ అప్ వేసుకొని తెచ్చినాయి అన్ని శుభ్రంగా తినేసి పడుకున్నాం. మీటింగులు చూసుకుంటాం. పాప సాయితి పడుకోవాలా. సరే అయితే ఇప్పుడు చాలా స్టోర్స్ ఉన్నాయి కానీ అన్నిటికి వెళ్ళాలి మేము, ఎందుకంటే క్లోజ్ చేసేస్తాను. వెళ్ళి రావాలి బుద్ధి. అవ్వదు నువ్వు ఆలోచించు. నీకు నేను రాలేదు ప్రతిరోజు. తప్పదు బుద్ధి. రేపు గరాజ్ లో పెట్టాలి కదా, నీ కూడా చేయాలి. పాపం సంజన వచ్చినప్పుడు పెడదాం అనుకున్నాం యాక్చువల్గా, కానీ కుదరదు. సంజనాని తీసుకొచ్చేసరికి ఫ్రైడే నైట్ అయిపోద్దా. అవును. సాటర్డే రోజు పాపం అమ్మాయి డెకరేషన్ అది కొంచెం హెల్ప్ చేసి మళ్ళీ మీరు షాప్కి పోయి ఫ్లవర్స్ అయితే కావాల్సి వస్తుంది సాటర్డే. ఇంకా మనకి సండే పూజ పెట్టుకుంటాం. ఇప్పుడైతే మినిమమ్ కాస్ట్కో, హోల్ ఫుడ్స్ అగైన్ బికాస్ మాకు కావాల్సిన ఐస్ క్రీమ్ అక్కడ లేదు. మళ్ళీ ఇంకొక హోల్ ఫుడ్స్కి వెళ్ళి రావాలి. ట్రేడర్ జోస్ ఇంకొక ఇండియన్ స్టోరు. ఎందుకంటే మేము తీసుకున్న ఈ బ్రాండ్ ఆఫ్ ఐటమ్స్ ఇండియన్ స్టోర్లో లేదు. హోమ్ డిపో కానీ లోస్ కానీ ఏది ఆన్ ది వే పడితే అక్కడికి. సో లెట్స్ గో. ఇప్పుడే కాస్ట్కోకి వచ్చాము. థర్మామీటర్ ఉందా మనకి కావాలి ఎప్పుడైనా? ఉంది. ఇది మనం లాస్ట్ టైం తీసుకుందాం అనుకున్నాను. మళ్ళీ వేరే ఉన్నాయి ఇదే సైజులో. మన ఇంట్లో ఉన్నాయా? నేనే మర్చిపోయాను అయితే ఉన్నాయని. ఇదేంటిది? స్టెయిన్లెస్ స్టీల్ 2 పీస్.
ఓ బాగున్నాయి మా క్వాలిటీ ఏం చేసుకుంటాం బుడ్డి, చాలా చాలా ఉన్నాయి. ఇండియాకి కావాలేమో. ఇండియాకైనా కూడా ఇప్పుడు ఎందుకు నాన్న ఇవన్నీ అక్కడ వేసుకోపోతాం, ఎంత బరువు ఉంటాయి అసలు. పోయినసారి నేను డాడీ వచ్చాను చూడు నిన్ను అక్కడ డ్రాప్ చేసినప్పుడు ఈవెంట్లో, అప్పుడు ఇవన్నీ చూసాము. ఏంటి అది బాగానే rice ఉంది కానీ మనకు అవసరం లేదు ఇప్పుడు. ఇది కదా మేము కూడా చూసాము ఇది ఇప్పుడు అవసరం పోయినసారి. లేదు నాన్న. ఇవి బాగుంటాయి మై ట్రెండింగ్ ఇప్పుడు ఈ ప్లేట్స్. అవి బాగున్నాయి ఆ ప్లేస్. సరే అయితే కాస్ట్కోలో ఇంకేం కావాలని చూస్తున్నారు అమ్మోళ్ళు. మనకు కావాల్సినవి అలాగూ తీసుకున్నాము, వచ్చాం కదా అని చూస్తున్నాం. ఓ వెజిటేబుల్ చాపర్ పెట్టింది, నువ్వు చేతులు బ్లేడ్ ఉంటుంది, చేయగలుగుతుంది నాన్న. హెల్ప్ చాలా ఉంటుందా? చాలా సంవత్సరాల తర్వాత చూస్తున్నాం ఇది, గుర్తుందా నీకు? ఇది మొన్న మనం ఎవరో ఇంటికి వెళ్ళి బ్లేడ్స్ తీసేసినట్టున్నారు చూడు దీంట్లో నుంచి. మనం ఎవరో ఇంటికి వెళ్ళి వచ్చిల్లమ్మా, ఎవరు కామాక్షి ఆంటీ వాళ్ళ ఉందా వాడుతున్నారు తను గువాకమోలీ చేసింది చూడు, ఇదే యూజ్ చేసింది అప్పుడు. బుడ్డి దీంట్లో నుంచి బ్లేడ్స్ తీసేసారు సేఫ్టీ కోసం. సేఫ్టీ కోసం గబుక్కని చేతులు పిల్లలు పెడతారు. బాగానే ఉంది కానీ కొంచెం నొక్కాలి, కొంచెం బిగ్ పీసెస్ అయితే బాగానే. చిన్న పీసెస్ పెట్టి పెట్టేస్తున్నారు, చిన్న చిన్న ఇట్లా స్క్వేర్స్ లాగా వాడుకుంటారు నాన్న మీరు. తీసుకో, ఎందుకు ప్రతిసారి కట్ చేయటం కష్టమేమో. ఏంమా మీకైనా బాగానే ఉంటుంది కదా నాన్న. న్యాచురల్ మేము కటింగే చాలా తక్కువ చేస్తాం కదా మనం. ట్రై చేద్దాం, మనకి బాగానే ఉంది వాళ్ళు యూజ్ చేసినప్పుడు అయితే. కానీ అయ్యొద్దు, అది అది ప్లాస్టిక్ కదా. వేస్ట్. సరే ఇది తీసుకుందాం బుద్ధి. సరే అది ఈవెన్ ఇది కూడా తీసే అంటే తగ్గించున్నారు. ఏంటది ఇది 12 పీస్ గ్రిల్లింగ్ ప్రెప్ అంట. మనం పక్కది కూడా చూడు బుద్ధి, ఇది ఈ బాగున్నాయి సిలికాన్ టూల్స్ అన్నీ ఒక్కొక్కటి ఉన్నాయి, బాగానే ఉన్నాయి బుద్ధి. కానీ మన ఇంట్లో చాలా ఉన్నాయి కదా మా. అదే ప్రాబ్లం. అవి ఉన్నాయి పోతే కానీ కొత్తవి కొన్నాం కదా, అవి పోయి చాలా సంవత్సరాలు పడుతుంది. అవును. సరే అయితే బడ్జీస్ దగ్గరికి వెళ్దాం. ఈ లైన్లో అవసరం లేనిది ఒకటి కొన్నాం, ఇంక చాలు. ప్రతి లైన్లో అప్పుడు మొత్తం టైం మొత్తం కాస్ట్కోలోనే ఉంటాం. ఏది కావాలమ్మా? నాకు తెలిసి ఇది డిఫరెన్స్, ఇది మీడియము అది సాఫ్ట్, ఏదన్నా పని చేసిద్ది కదా. అంతకుముందు మనకి ఇవి వాడేవాళ్ళం ఎక్కువ సాఫ్ట్. మన కొత్త బ్రష్ హెడ్స్ కొన్నాం కదా, ఆల్రెడీ 2 months అయినట్టుంది. మన కొత్త బ్రష్లు కొన్నాం కదా, అవును. వాటికైతే నేను ఈ పెట్టున్నాయి. ఏం తీసుకున్నావు? మీడియంనే తీసుకోండి, సాఫ్ట్ బ్రష్ ఎందుకు. ఇది సాఫ్ట్ కదా, గ్రీన్ మీడియం. ఇదా? ఇది సాఫ్టా? ఎక్కడ రాస్తున్నారు? ఇక్కడ రాస్తుంది చూడు. ఓ ఇక్కడ ఉంది, ఇక్కడ కూడా ఉంది సాఫ్ట్ మీడియం. మీడియమే తీసుకున్నాం. నా ఉద్దేశం అయితే మీడియం. లేదు ఇవే బాగున్నాయి, ఇప్పుడు వాడుతుంది దానికి. ఇదే ఉంది కొత్త బ్రష్లకి పెట్టున్నారు. ఇదిగో ఈ బ్రష్లు ఉన్నాయి చూడు, ఆ బ్రష్ లేక మేము ఎలక్ట్రిక్ టూత్ బ్రషెస్ యూజ్ చేస్తాం అనమాట. సరే ఇది ఒకటి తీసుకుంటా. మా వాటికున్నాయి కదా, మా ఇవే. వీళ్ళది కొత్త ప్యాకెట్ ఉంది, ఇదిగో నాన్న ఇక్కడ ఉన్నాయి చూడు. ఇదే ఎగ్జాక్ట్ గా, ఒకటి బ్లూ ఒకటి గ్రే ఉంది. అవును, ఇదే ఉంది. వచ్చినాయి ఇప్పుడు మనం ఇది ఒకటి వాడుతున్నాము. ఇది ఎక్స్ట్రా ఉంది ఒకటి. అవును, కానీ 2 కావాలి కదా ఒకేసారి. మళ్ళీ ఇంకో 1 month లో మార్చాల్సి వస్తుంది. ఇది యూజ్ చేద్దాం అయితే. 3 months ఒకసారి మార్చితే బెటర్ అంటే. ఇంకా సరిపోయింది. ఈ ఆయిల్లో కూడా ఒకటి తీసేసుకున్నాము. డాడీ ఈ ఆయిల్కి వచ్చాము ఎందుకంటే మాకు అది కావాలి కదా, ప్రొపేన్ గ్యాస్ ట్యాంక్ ఉందా డాడీ. ఇవన్నీ కూలర్స్ లాగా ఉన్నాయి, ఏమో లైఫ్ జాకెట్స్. ఓ యా ఇక్కడ ఉంది. ఇదేనా మనకి కావాల్సింది? 20 LB ప్రొపేన్ గ్యాస్ ట్యాంక్. హెవీ ఉంటుందా? ఏం చేయాలి దీన్ని ఫిల్ చేయించుకోవాలేమో డాడీ. దీన్ని ఫిల్ చేయించుకోవాలి. ఇది చేసుకొని అప్పుడు వాళ్ళు సెల్ చేస్తారు కదా గ్యాస్, అది ఫిల్ చేయించుకోవాలి ప్రొపేన్ గ్యాస్తో. తీసుకో. మేము ఎప్పుడు అవుట్డోర్ స్టవ్ అయితే ట్రై చేయలేదు మా ఇంట్లో. అయితే బయట లైక్ వేరే వాళ్ళు చేసేటప్పుడు అంత ఒకసారి అమ్మ శోభ ఆంటీ వాళ్ళ ఇంట్లో చేసింది బిగినింగ్లో. సో ఇది ఎంటీ గ్యాస్ ట్యాంక్ $43. మనం దీంట్లో అది ప్రొపేన్ గ్యాస్ ఫిల్ చేయించుకోవాలి. బేసిక్లీ సేఫ్టీ కోసం అనుకుంటా, లైక్ కంపల్సరీ దీంట్లోనే పెడతాను. సో మ్యాంగో స్వీట్కి అయితే గ్రేప్స్ తీసుకుంటున్నాము. సో యాక్చువల్లీ రెడ్ గ్రీన్ ఉన్నాయి, కానీ మేము రెడ్ తీసుకుందాం అనుకుంటున్నాం ఎందుకంటే రెడ్ అవును టేస్టీగా సీడ్లెస్. కానీ గ్రీన్ అయితే కొంచెం బాగుంటాయేమో బుద్ధి, దాంట్లో గట్టిగా ఉంటాయి, ఎక్కువ రోజులు కూడా. నీ ఉద్దేశం అది గ్రీన్ అయితే గట్టిగా ఉంటాయి అంటుందమ్మా. అలా ఏముండదా?
సరే గ్రీనే తీసుకోండి. గ్రీన్ తీసుకున్నాను. ఈ మళ్ళీ బాగా మెత్తగా అయిపోతాయేమో బుద్ధి. ఏదైనా ఒకటే, గ్రీన్ అయినా రెడ్ అయినా కదా. ఏదన్నా ఒకటే, రెండు ఒకటే. ఇంకేం కావాలి? చాలా ఉన్నాయి బుద్ధి, వెళ్ళాలి ముందుకు. లెస్ చూసుకోవాలా? యాక్చువల్లీ ఈ గ్రేప్స్ తింటానికి బాగుంటాయి కానీ ఈ డెజర్ట్లో బాగుంటాయి. ఈ కాటన్ క్యాండీ గ్రేప్స్ చాలా డిఫరెంట్ టేస్ట్ ఉంటాయి కొంచెం. ఈ డిజర్ట్లోకి కొంచెం అవైతే గట్టిగా తినేటప్పుడు బాగుంటుంది. అవును. సరే అయితే ఇది తీసుకున్నాంలే. లైమ్స్ కావాలా వద్దా అని ఆలోచిస్తున్నాము. ఇవైతే మనం తీసుకోవాలి. మంది అది ఆర్గానిక్ అది ఉంది కదా లెమన్ జ్యూస్. అవును, ఆర్గానిక్ లెమన్ జ్యూస్ ఉంది. ఇది మళ్ళీ పని కూడా కదా. యా వద్దులే, నీకు లైమ్స్ కూడా అంత బాగుండవు పులిహోరలో, లెమన్ అయితే బాగుంది. సరే. అది మనం ఇప్పుడు ఏమి నీకు లైమ్స్ అవసరం అయినా ఇట్లా సాలెడ్ లాగా ఇప్పుడు మళ్ళీ నాకు చేసే అంత ఓపిక, టైం కూడా కావాలి. ఓపిక టైం రెండు. అవును. సరే అయితే సార్ దేవుడికి ఏమన్నా తీసుకున్నాను ఫ్రూట్స్. దేవుడికి ఫ్రూట్స్ పొద్దున్న కొన్ని తీసుకున్నాము, ఇప్పుడు కూడా ఏమన్నా ఉంటే తీసుకుందాం. గోవాస్, బేబీ గోవాస్ ఉన్నాయి, అవి తీసుకుంటున్నాం పూజకి బాగుంటుందని. డాడీ ఏమో యాపిల్స్ వస్తున్నారు. గోవాస్ ఇట్లా దేవుడి దగ్గర పెట్టినప్పుడు బాగుంటాయి. గ్రీన్గా ఉన్నాయి కదా, బాగున్నాయి. అప్పుడు మనం కూడా ఫ్రిడ్జ్లో పెడితే మాకున్నా ఉంటాయి. పెట్టాలి బుడ్డి, తప్పదు. డాడీ ఏమో ఈ యాపిల్స్ తెచ్చారా, ఇవే బాగుంటాయి. ఇవి తెచ్చాను డాడీ దేవుడికి పెట్టడానికి. దేవుడికి ఇవి తీసుకోవాలి కదా, అరటికాయలు కొన్ని తెద్దాం, ఎక్కువే వద్దులే మరి. ఆనియన్ కావాలి. ఆనియన్స్ కూడా. అదే అమ్మాయిలను అడుగుతున్నా డెకరేషన్కి ఏమన్నా పెడతారా అని. మళ్ళీ మనం తినమేమమ్మా. తింటారు, పైనాపిల్కి ఏమైంది, మంచి. ఎన్ని తీసుకుంటారు? రెండు కదా. అబ్బో తినగలుగుతామా అంతా? ఇంకా జ్యూస్ చేయాలి. మీరు డెకరేషన్కి పెడతామంటే నేను లేకపోతే వద్దు ఇప్పుడు, మళ్ళీ ఇంట్లో కూడా వేస్ట్. బుడ్డి పొటాటోస్ కూడా తీసుకుంటాం. పొటాటోస్ కావాలి ఏదన్నా చెప్తా డాడీకి. డాడీ పొటాటోస్ కూడా కావాలి. ఆనియన్స్ కూడా బాగున్నాయి. బాగాలేవా? ఈ బాగాలేవు అసలు ఆనియన్స్. ఈ స్వీట్ ఆనియన్స్ అసలు బాగాలేవు. సమ్మర్ అయ్యేసరికి ఆ చిన్నవి తీసుకోవాలనుకున్నా, నువ్వు కట్ చేయలేవు. ఈ బటర్ 10 LBs బుడ్డి, మనం 10 LBs వాడతామా? 10 LBs నువ్వు కనీసం ఒక 6 LBs అట్లా చేయాలేమో. చేయాలా? కావద్దు. సరే అయితే తీసేసుకుందాం. ఇది మీ నాన్న తీసుకుంటాను. ప్రస్తుతానికి ఇవి తీసుకున్నావా? ప్రస్తుతానికి అన్నీ తీసుకొని ఉన్నాం. ఇది తీసుకున్నాం. కాళ్ళు తగులుతాయి దగ్గరికి. ఈ పొటాటోస్ ఫ్రై కూడా బాగుంటాయి. ఈ ఏంటంటే అమ్మ కట్ చేయలేదు, చాలా కట్ చేసేసరికి చాలా టైం పట్టింది. అన్నీ చిన్నవి ఉంటాయి కదా, కానీ ఈ గోల్డ్ పొటాటోస్ అయితే కట్ చేయడానికి ఈజీగా ఉంటుంది. సో స్ట్రాబెర్రీస్ తీసుకుంటున్నాము. ఇవి బాగున్నాయా? బాగాలేదు, నేను తీసుకుంటాలే నాన్న. చెర్రీస్ కూడా ఒకటి తీసుకున్నావా? దేవుడి దగ్గర పెట్టచ్చు కదా. చెర్రీసా? బాగానే ఉంటే తీసుకుందాం. తీసుకోమంటా? బాగుంటుంది, బాగానే ఉంటాయిలే. బాగానే చాలానే ఉన్నాయి. ఇది ఓపెన్ అయిపోయింది. యా ఇది బాగుంటుందిలే. బుడ్డి రెండిట్లో చూడు బుడ్డి, ఒకటి చాలు మనకి. ఓన్లీ ఫ్రూట్ కస్టర్డ్లోకి దేవుడి దగ్గరికి పెట్టద్దు, ఎందుకంటే అంత దోమలు అవి వస్తాయి. ఇదన్నా ఇది తీసుకోలే కదా. చెర్రీస్ చూడి బాగానే ఉన్నాయా? బాగానే ఉన్నాయి. చెర్రీస్ ఒకసారి చూస్తాడు అది. ఇంకా పచ్చి తెస్తే బెటర్ ఏమో. సరే, చెర్రీస్ బాగానే ఉన్నాయి. ఒకసారి అవి అమ్మాయి చూపిస్తాను. బాగున్నాయి. మేము లాస్ట్ టైం మా పార్టీలో ఈ సోడా పెట్టాము. ఇది బేసిక్లీ స్పార్క్లింగ్ వాటర్ అనమాట. అండ్ 3 ఫ్లేవర్స్ వస్తాయి దీంట్లో, లైమ్, గ్రేప్ ఫ్రూట్ అండ్ లెమన్. సో ఇదైతే చాలా మందికి నచ్చింది, అందుకని మళ్ళీ ఇప్పుడు కూడా పెడుతున్నాము. అందరూ బాగానే ఇష్టపడ్డారు బుడ్డి. అవును, మనం కూడా బాగానే తెచ్చుకుంటున్నాం ఇంటికి వచ్చేసరికి. నెక్స్ట్ లిస్ట్లో నెక్స్ట్ ఐటమ్ చూడమా. ఐల్లో గుర్తొచ్చి వెళ్తున్నా, లిస్ట్ కూడా చూడట్లా. చివరిలో చూస్తా అక్కడికి వెళ్ళి లిస్టు. అప్పుడు ఏమన్నా లేని అప్పుడు మళ్ళీ కాస్ట్కో మొత్తున్నాను అలా. ఎందుకు ఎక్కడ ఉంటే తెలుసు కదా మనకి, వాళ్ళందరికీ. మోస్ట్లీ కాస్ట్కోకి ఎక్కువ సార్లు వస్తే తెలిసింది అక్కడ ఉన్నాయి. స్ప్రైట్లు అన్నీ ఉన్నాయి కానీ అన్నీ ఎవరు తాగట్లేదు. తెచ్చినా కూడా మళ్ళీ మనమే తాగాలి ఇంట్లో పెట్టుకొని. ఇక్కడ ఏముండేదమ్మా? ఏంది అది మొత్తం ఎంటీ అయింది మనకి ఈవెంట్కి.
ఏంటి బుడ్డి? ఈవెంట్కి అయింది ఇది మొత్తం ఖాళీ అయింది అంటున్నా. యోగట్ అది కూడా చూద్దాం. సో మేము ఈ యోగట్ తీసుకుందాం అనుకుంటున్నాం పార్టీకి కూడా. యాక్చువల్లీ ఏంటంటే ఇది మాకు చాలా నచ్చింది, లైక్ ఇండియన్ యోగట్ లాగే ఉంది. అండ్ పార్టీకి అందరికీ ఇది మంచిది పెడతామని ఆర్గానిక్ గ్రాస్ ఫెడ్, మేము ఇంట్లో ఏది తింటామో అదే పెడతాం అనుకున్నాం. ఇది ఉంటుంది కాస్ట్కోలో, బట్ ఇది వద్దు అనుకున్నాం. ఇది హోల్ మిల్క్ లైక్ దహీ అనమాట, కానీ మేము తీసుకున్నది కూడా అట్లానే టేస్ట్ అవ్విద్ది. సో ఇది తీసుకుంటున్నాం పార్టీకి. ప్రస్తుతానికైతే ఇది తీసుకున్నాము వాటర్, దాని తర్వాత అదేమో స్పార్క్లింగ్ వాటర్, అండ్ దెన్ ఈ 3 యోగర్ట్స్. నేను చెప్పాను కదా మేము పూజకి ఇవే పెడతాం అనుకుంటున్నాం, ఎందుకంటే ఈ యోగర్ట్ మేము ట్రై చేసినప్పుడు చాలా నచ్చింది. అండ్ ఇది లైక్ ఆర్గానిక్ గ్రాస్ ఫెడ్ అనమాట. సో అందుకని పార్టీకి 2, మాకు ఇంట్లో ఒకటి. అండ్ దెన్ గ్రేప్స్, బటర్ ఏమో పూజలో నెయ్యి వాడతాం కదా, సో అందుకని ఈ బటర్, ఇది నెయ్యి చేయాలమ్మా పూజలో యూజ్ చేయడానికి. అండ్ దెన్ ఇదేమో పొటాటోస్ ఫ్రై ఎక్స్ట్రా ఇప్పుడు అది రెసిపీ. ఎస్, ఇదేమో వెజీ చాపర్, చెర్రీస్, ఇది స్ట్రాబెర్రీస్, బనానాస్, ఆనియన్స్, ఇదేమో గ్యాస్ సిలిండర్ అంతేది, ఇది ఫిల్ చేయించుకోవాలి. guavas and toothbrush. ఇది herbs. యాక్చువల్లీ యాపిల్స్ తీసుకుందాం అనుకున్నాం, కానీ ఇంట్లో యాపిల్స్ ఉన్నాయి, సో అవసరం లేదనిపించింది. కాదు బుడ్డి, మనం ఏం చేద్దాం అంటే ఆ డెజర్ట్ ఒక 2 రోజులు ముందు చేస్తా కదా, కట్ చేసి అన్ని ఫ్రిడ్జ్ లో పెడతా కదా, మనం ఆల్రెడీ చూపించి అలానే చేసి పెడతా. అప్పుడు కావాలంటే మళ్ళీ తెచ్చుకోవచ్చు కదా. ఇప్పుడు నుంచి ఎందుకు ఎలాగో రావాలి, బనానాస్కి రావాలి, మళ్ళీ బనానాస్కి ఎలాగో రావాలి. సో అందుకని ప్రస్తుతానికి యాపిల్స్ తీసుకోలేదు, ఎందుకంటే ఇంట్లో చాలా యాపిల్స్ ఉన్నాయి. అండ్ అవి ఫస్ట్ యూజ్ చేద్దాం, కావాలంటే మళ్ళీ బ్లూబెర్రీస్ కూడా వేయచ్చు కొద్దిగా. యా, కొన్ని బ్లూబెర్రీస్ చాలా హెవీగా ఉంది కింద ఇన్ని ఉన్నాయి కదా, హెవీగా. సరే అయితే ఇప్పుడు నెక్స్ట్ ఐటమ్ ఇన్ ద లిస్ట్ చూసుకోవాలి. మేమైతే ఇప్పుడు ఈ సాల్ట్ యూజ్ చేస్తాం, ఉందా లేదా గుర్తు రావట్లేదు. కొత్త బాటిల్ లేదు, ఆల్రెడీ డబ్బాలో పోస్తుంది, అదైతే గుర్తు. ఓకే, వాళ్ళు అయినా ఇన్ని డిషెస్ చేసేటప్పుడు మళ్ళీ మన చివరిలో అవసరం అయింది అనుకో, అప్పుడు ఎక్కడి నుంచి వచ్చింది అదే. సో అందుకనే ఇది తెస్తాం, అందరికి అప్పుడు సాల్ట్ లేని ఫుడ్ పెట్టాలి, అంతే హెల్తీ చేస్తాం అందరం. సో ఇంకొక ప్లాన్ చేంజ్ అవ్వింది, బటర్ బదులు గీ తీసుకున్నాము, ఎందుకంటే పూజలోకి యూజ్ చేస్తాం. జాగ్రత్త, ఇది మూత అసలు సరిగ్గా పెట్టలేదు. పర్లేదు, లోపల సీల్ ఉందిగా, లోపల ఉంది కదా. యా, సో బేసిక్లీ ఏంటంటే మేము పూజకి దియాస్లో అట్లా వేయాలి కదా, సో అందుకని ఇది యూజ్ చేస్తే ఈజీగా ఉంటుందని బటర్ ఇది తీసుకుంటాం. అదే ఇంకోటి తీసుకో, మళ్ళీ లూజ్ అయిందన్న కాబట్టి. ఇది వాళ్ళు మూతే అసలు వేయి సరిగ్గా పెట్టలేవు అన్ని టైం. ఇది లూజ్గా తీసేసుకోలేను, తీసుకుంటాం. ఓకే, నీకు స్థలం ఉంచాను బుడ్డి నేను. నెయ్యికా? ఓకే బుడ్డి, ఇప్పుడే హోల్ ఫుడ్స్కి వచ్చాము. చెర్రీస్ మనం అక్కడ తీసుకున్నాం కదా, తీసుకున్నా అంటే బ్లూబెర్రీస్ తీసుకోవచ్చు మనం పికింగ్కి వెళ్దాం అనుకుంటే. పద్నాన్న ఐస్ క్రీమ్ చూద్దాం. సరే, పికింగ్కి వెళ్ళి వస్తామని ఆమె డిసైడ్ అయిందా. పీచెస్ అన్నీ ఉన్నాయి, చూస్తాం. పీచెస్ అన్నీ తీసుకున్నాం కదా, ఫార్మర్స్ మార్కెట్లో తీసుకున్నాం మేము. ఇంకా ఆస్ట్రేలియాలో ఫ్రూట్స్ చాలానే అయినాయి. సరే, ఐస్ క్రీమ్ ఇదిగో, ఇది ఇవన్నీ ఇక్కడ అమ్ముతాడే, ఇది నేను నోటీస్ చేయాలి. ఇక్కడ సెక్షన్ ఒకటి బాగుంటుంది కదా బుడ్డి. అంటే నేను ఆ ఫేస్ టోనర్ అమ్ముతున్నానని నోటీస్ చేయాలి. టోనర్స్ అవి సెల్ చేస్తారని తెలుసు, కానీ ఏమైనా కావాలమ్మా, బల్క్లో ఉన్నాయి. పాప్కార్న్ ఉంది, అమ్మ అసలు రాలేదు ఇక్కడికి, అక్కడికి వెళ్ళిపోయింది. మా ఏమన్నా కావాలా అంటున్నా బుడ్డి, ఏమన్నా కావాలా అంటున్నా. ఇక్కడ కీన్వా, చూడు స్ట్రాబెర్రీ వెనిలా అండ్ హెంప్ సీడ్స్తో చేసిన గ్రనోలా. బ్లాక్ బీన్స్ కోసం చూస్తున్నా, లేవుగా మళ్ళీ బుడ్డి కొంచెం ఇవి కావాలి నాన్న. బ్లాక్ ఐ పీస్ ఇవి కూడా కావాలా? ఫోటోల్లో ఇయా ఇయా, అది ఒకటే, ఇది ఒకటే. ఇవన్నీ ఓట్స్ కదా, ఓట్స్. మనకి నవధాన్యాల్లో, నవధాన్యాలు ప్రస్తుతానికి ఇక్కడైతే అది ఒకటే. మనం ఏం చేద్దాం అంటే అవి కూడా ఇండియన్ స్టోర్లో 4 LPs అలా ప్యాక్స్ దొరుకుతాయి, అది తీసుకుందాం, మనం ఎలాగో వాడతాం కదా, యూజ్ చేస్తాం. సరే అయితే పిల్లోడి ఐస్ క్రీమ్ తీసుకుందాం, ఐస్ క్రీమ్ దగ్గరికి వెళ్దాం రా. దొరికినాయి కదా ఇక్కడ. ఎస్, ఇక్కడ దొరికినాయి 2 వెనిలా ఐస్ క్రీమ్స్ తీసుకున్నాము ఫైనలీ. చాలా దాల్ కావాలా? ఆల్రెడీ ఒక ప్యాకెట్ కొత్తది ఉంది, అయితే అవసరం లేదంట కదా. ఉడర్ తాల్ తీసుకో.
కానీ ఇది కాదు కదా బుడ్డి, గుళ్ళన్నా ఉండాలి కానీ. కానీ నువ్వు ఒకటే కదా మా, నువ్వు నానబెట్టి దాంట్లో గ్రైండ్ చేస్తా ఉంటాయి కదా, ఈ బ్రాండ్ బాగుంటుంది కదా. ఏదన్నా ఒకటే కదా నువ్వు నానబెట్టి గ్రైండ్ చేసేటప్పుడు. పైగా ఇప్పుడు చాలు, ఒక జాగా 2 కావాలి. చాలు కండి 4 LBs. 4 LBs. ఇది చూడు చాలా లాగా వస్తుంది కదా. ఇడ్లీ రవ్వ కాదు మరో రైస్ ఫ్లోర్ మా. ఏది ఓ అటు సైడ్ కూడా ఉంది, లక్ష్మీ బ్రాండ్ తీసుకుందాం. అటు అట్టెలు తీసుకు. ఇడ్లీ రవ్వ కూడా ఉంది. కాబూలీ చనా ఇవి కాదు కదా, బ్లాకే కావాలి. బ్లాక్ కావాలి. ఇవి ఇప్పుడు మనకు అవసరం లేదు, కావాలా ఇవి మీకు ఏమన్నా? ఇవిగో ఇక్కడే ఉన్నాయిగా కాలర్ అది. ఓ ఇక్కడే ఉంది. రియల్ ఉంది కాదు. 4 అంతా 4 LBs ఎక్కువ అవుతాయి. ఎక్కువే ఉంది, తినచ్చు కదా. ఇక ఆవాలు అవి ఏ బుడ్డి ఆవాలు వద్దు నాన్న, ఉన్నాయి ఉన్నాయి. ఓకే ఇప్పుడు ఇటు వచ్చాము. ఇటు సైడ్ వచ్చి మిగతాయి పీనట్స్ తీసుకో బుడ్డి, నేను తీసుకుంటా. ఇక్కడే ఉన్నాయి నాన్న. ఓకే నేను తీసుకుంటా. ఇక్కడ చూస్తున్నా అవి అన్నా బ్లాక్ ఐ పీస్. బ్లాక్ ఐ పీస్ అక్కడ ఉన్నాయి లేవా? ఉండుంటాయి ఇక్కడ అక్కడ బ్లాక్ ఉంటాయి. దొరకలేదా? చూస్తున్నా. సో ఐ థింక్ 3 కావాలా 1.5 LB కావాలమ్మా మమ్మీ? 3 కావాలా 1.5 LB కావాలా? 3 LBs కాదు కదా నాన్న, అది 2 LBs. ఒకసారి ఆగు మా, చెప్పేళ్ళు మమ్మీ. డాడీ పిలిచిన వెంటనే వెళ్ళిపోతున్నావు. ఏం కావాలి? ఈ బ్రాండ్ కావాలి మనకి. అవును, ఇది వద్దులే. అన్నిటికంటే చిన్నది అని, అన్నిటికంటే పెద్దది ఉంది. పెద్దది ఎంతది? 2 LBs. పెద్దది 3 LBs. ఈ 2నే కదా నాన్న, 3 ఎక్కడ ఉంది అసలు? నాకు అర్థం కావట్లేదు. 3 ఇదిగో అమ్మా, ఇది అది వేరే బ్రాండ్ బుడ్డి. ఓ అది లక్ష్మీ బ్రాండ్ కాదా? కాదు కాదు బుడ్డి. సరే అది తీసుకో. ఇది తీసేసుకున్నాం. మేము చాలు లక్ష్మీ నాన్న బ్రాండ్ మనకి. ఫేవరెట్సా? వేరే ప్యాకెట్ తీసుకో. వీళ్ళని కాడికి ట్రై చేస్తాము. లక్ష్మీ బ్రాండ్ కదా. కానీ అప్పుడు పటేల్ బ్రదర్స్ ఇప్పుడు వాళ్ళ ఓన్ బ్రాండ్ సెల్ చేయడం స్టార్ట్ చేస్తారంట. మన ఈ మధ్య అనట్లేదు కదా. కానీ ఇప్పుడు లక్ష్మీ బ్రాండ్లో ఏ దొరుకుతాయి తీసుకున్నాము. ఈ మూంగ్ దాల్, ఇవేమో రోస్టెడ్ చనా దాల్, ఇదేమో రైస్ ఫ్లోర్, ఇదేమో ఉడద్ దాల్, ఇదేమో పీనట్స్. ఇప్పుడు అటు రైజన్స్ చూస్తున్నారు అమ్మోళ్ళు. ఏమా గోల్డెన్ రైజన్స్ ఉన్నాయా? చూస్తున్నాను బుడ్డి, ఉన్నాయి. ఎక్కువ పెద్దది అవసరం లేదులే. ఏది వద్దానా? పెద్దది అవుతుందా? అంత చాలా ఎక్కువ అవుతాయి అది. ఇవి అది సరిపోతుంది. అది సరిపోయితే 14 ounces కదా. ఇంకంతే బుడ్డి ఇక్కడ. యా అవి చూద్దాం, మనం రాసుకున్నాం కదా. సో ఇది ఇంకో బ్లాక్ ఐపీస్. సో ఇక్కడికి వస్తే ఏం తీసుకోవాలని డిసైడ్ చేసాము. నీకు గుర్తుందమ్మా మనం యూజువల్లీ ఏం తీసుకుంటాము? యూజువల్లీ హ్యాపీగా తెల్లగా ఉండే రవ్వ తీసుకుంటాం. అది అసలు ఇప్పుడు కనిపించట్లా. అదే ఇప్పుడు అందరూ రోస్టెడ్ ఉంది. అండ్ ఇంకో థింగ్ ఏంటంటే రోస్టెడ్లో ఇది కలర్ఫుల్గా ఉంది. మళ్ళీ నాన్ జిఎంఓ అండ్ మేము టిపికలీ యూజ్ చేసే బ్రాండ్. ఇది తీసేసుకున్నాను. ఎందుకంటే ఇక్కడ చూస్తూ ఉంటే సూజీ ఫైన్ ఉంది, ఇది అసలు పౌడర్ లాగా చేయలేము నాన్న అసలు. అండ్ దెన్ రోస్టెడ్ సూజీలో ఇట్లా ఉంది, ఇది కూడా కొంచెం ఫైన్గానే ఉంది. సో అందుకని అది తీసుకుంటున్నాం. అదే బెటర్ బుడ్డి. ఇది కూడా లక్ష్మీ బ్రాండే, కానీ ఇది కలర్ఫుల్గా ఉంది. ఇది మళ్ళీ బ్రాండే డిఫరెంట్, అంటే దానికి దీనికి ఇంకేం లేదు. ఇది కూడా రోస్టెడ్. అవును, ఇది జస్ట్ బ్రాండ్ తీసేసుకున్నాం. ఓకే. ఈ రాగి పిండిలు అన్నీ ఉన్నాయి ఇంట్లో. అవును అన్నీ ఉన్నాయి. Se acabó. Free drinks in the house.